పరిశుద్ధ దినము కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య పాఠ్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుకుందాం. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వశక్తిమంతుడు అయిన మా గొప్ప దేవా, మీ ఘనమైన మీ శక్తి కలిగిన నామమునకు వందనములు ప్రభువా. గత కాలమంతయు మీ యొక్క కౌగిటిలో మమ్మలను కాపాడి ఈ పరిశుద్ధ దినములో మిమ్మలను ధ్యానము చేసుకున్నటకు మీరిచ్చిన ఈ ఘనమైన సమయమును బట్టి వందనములు ప్రభువా. యేసయ్యా, మీరే మీ వాక్యము ద్వారా మా అందరితోనూ మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువల వలె పారెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ బండ మన ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. క్రొత్త నిబంధనలో క్రీస్తును బండ అని, పాత నిబంధనలో ఈ బండతో పలుమార్లు పోల్చడం జరుగుతూ ఉంది. వాక్య భాగాన్ని ఒకసారి గమనిస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనములో ఆ బండ క్రీస్తే. అమ్మా, ఆ బండ ఎవరట? క్రీస్తే. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట నిన్నటి దినాన 17వ అధ్యాయములో 6వ వచనములో మనం గమనిస్తే, అక్కడ వ్రాయబడిన మాట, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. వాక్య భాగాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ బండ అను మాటలో, ఈ బండ పాత నిబంధనలో ఏమో క్రీస్తుకు పోల్చబడి వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధనలో ఆ బండ ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభువే. ఈ బండ అను మాటలో దేవుని ప్రజల నమ్మకానికి స్థిరమైన పునాది లేదా బలము లేదా ఆశ్రయము, మార్పులేని గుణము, పాపానికి వ్యతిరేకముగా ఉండే ఆయన సంరక్షణ మొదలైన లక్షణాలు అనేటివి బండకు సాదృశ్యంగా మనం చూడగలం. వాక్య భాగాన్ని మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి చెందిన ఈ బండ అను పేరు కీర్తనలలో ఇష్టమైనదిగా ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. బండ అనగా స్థిరమైనది, ఇంకా కదలనిది అని అర్థాలను మనకిస్తూ ఉంది. విశ్వాసులమైన మనం కూడా విశ్వాసమందు స్థిరులుగా కదలని వారముగా ఉండాలి అనేదే ఈ బండకు సూచన. అమ్మ, అర్థమవుతూ ఉన్నాయా?
ఒకే భాగం చెప్పబడుతూ ఉన్న మాటల్లో, అయ్యా ఈ బండ స్థిరత్వానికి సూచన, ఈ బండ కదలని దానికి సూచనగా ఉంది. అలాగుననే విశ్వాసులు కూడా ఏ విధంగా ఉండాలి అంటే కదల్చబడినటువంటి వారుగా ఉండాలి, స్థిరత్వము కలిగిన వారుగా ఉండాలి. ఈ కీర్తనాకారుడు ఈ బండను గురించి మాట్లాడుతూ ఒక మాట రాస్తూ ఉన్నాడు. 40వ కీర్తన 2వ వచనాన్ని మనం చూస్తే, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి. అమ్మా, నా పాదములు ఎక్కడ నిలిపాడు? అయ్యా నేను ఎక్కడ ఉండేవాణ్ణి అంటే నాశనకరమైన గుంటలో ఉండేవాణ్ణి. నేను ఎక్కడ ఉండేవాణ్ణి అంటే జిగటగల దొంగ ఊబిలో ఉండేటువంటి వాడిని. అలాంటి నన్ను పైకి లేవనెత్తి, ఏమండి, నా పాదములను ఎక్కడ నిలవబెట్టాడో తెలుసా? బండ మీద నిలవబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరచాడు. వాక్యాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అయ్యా ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనందరము కూడా ఈ విధమైన స్థితిగతులు కలిగి ఉన్నవారమే, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉన్నవారమే. అయితే స్థిరమైన పునాది అనేది మనకు లేకుండా, స్థిరత్వము అనేది మనకు లేకుండా ఎక్కడ ఉన్నాము అంటే ఊబిలో కూరుకుపోయే వారంగా ఉన్నాం. ఊబి అంటే వెళుతూ ఏదైనా ఒక వస్తువుని పడవేస్తే వెళుతూనే ఉంటుంది, కానీ దానికి స్టాప్ అనేది, ఎండింగ్ అనేది ఎక్కడా కూడా ఉండదు. అలాగుననే ఈ లోకంలో ఉన్నటువంటి మనము, లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మనము పాపము అనేటువంటి ఊబిలో, అన్యాయము అనేటువంటి ఊబిలో, అక్రమము అనేటువంటి ఊబిలో, మోసము అనేటువంటి ఊబిలో, రకరకాలైనటువంటి అపవాది తెచ్చిపెట్టినటువంటి అనేక రకములైన తలంపులు అనేటువంటి ఊబిలో కూరుకుపోయి ఉన్నటువంటి మనలను ఎవరు లేవనెత్తుతూ ఉన్నారట? ఏమండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. నాశనకరమైన గుంటలో నుండి, అయా జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాడు. నా బ్రతుకు ఎలాగున ఉండింది, ఒక వ్యసనానికి బానిసగా, లోకానికి బానిసగా, లోకంలో ఉన్న వాటికి నేను బానిసగా ఉన్నప్పుడు నా యొక్క జీవిత విధానము ఒక నాశనకరమైనటువంటి గుంటలో, ఏ విధంగా ఒక మురికి గుంటలో పడిన వ్యక్తిని చూచి అందరూ చీచి అంటారు. వారి దగ్గరికి వెళ్ళి ముక్కు మూసు పెట్టుకుంటాం. వారు ప్రక్కన ఉంటే వారి ప్రక్కకు వెళ్ళడానికి కూడా ఇష్టపడం. అలాంటి బ్రతుకులో బ్రతుకుచూ ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేశాడటండి? పైకి లేవనెత్తి బండ మీద నిలువబెట్టి మన పాదములను స్థిరపరచాడు. వాక్య భాగాన్ని ఇంకా కొంచెం ముందుకు మనం వెళ్ళిన వారమైతే, బండ అను పదానికి అర్థము ఏమండి? కోట లేదా దుర్గము లేదా ఆశ్రయము అని అనేక పదములతో మనం పోల్చవచ్చు. ఎందుకు అంటే ఈ అనేక పదములతో కీర్తన గ్రంథములో అనేక మాటలు రాయబడ్డాయి. నా కోట అని, నా దుర్గము అని, నా ఆశ్రయము అని ఈ మాటలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. చూడండి, వీటన్నిటికీ అర్థము ఏంటి అంటే క్రీస్తే. వీటన్నిటికీ అర్థం ఎవరండి? క్రీస్తే. ఎందుకంటే ఆ బండ క్రీస్తై ఉన్నాడు. వాక్య భాగాన్ని కొంచెం ముందుకు మనం ఆలోచన చేయగలిగిన వారమైతే, కీర్తనకారుడు 62వ కీర్తనలో 2వ వచనములో రాస్తూ ఉన్నటువంటి మాట, ఆయనే నా ఆశ్రయము,
ఆయనే నా రక్షణకర్త. ఏమండి, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నా ఎత్తైన కోట, ఆయనే నా రక్షణకర్త. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంతగా కదిలింపబడను అంటే ఈ మాట తెలియచేస్తూ ఉంది, అయ్యా నా దుర్గము ఆయనే, నా ఆశ్రయము ఆయనే, నా కోట ఆయనే, నా రక్షణ ఆయనే. నేను కదిలించబడను. ఎందుకంటే నేను ఎక్కడ నిలుచున్నాను, నా పాదములు ఎక్కడ ఉన్నాయి, నా పాదములు ఎక్కడ స్థిరత్వము కలిగి ఉన్నాయి అంటే బండ మీద, అనగా క్రీస్తులో నేను నిలిచి ఉన్నాను. ఎక్కడండి అమ్మ చెప్పండి, ఎక్కడ నిలిచి ఉన్నాను? క్రీస్తులో నేను నిలిచి ఉన్నాను. కాబట్టి నేను కదిలించబడట్లేదు. ఈ బండ మీద నేను కట్టబడి ఉన్నాను కాబట్టి నేను కదిలించబడట్లేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, హోరేబు దగ్గర దేవాతి దేవుడు నిలిచి ఉండడం చూస్తున్నాం. దేవాతి దేవుడు మోషేకు ఆజ్ఞ ఇవ్వడం చూస్తూ ఉన్నాం. మోషే గారు వెళ్ళి బండను కొట్టడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలన్నిటికీ అర్థాన్ని కొంచెం కొంచెముగా నేర్చుకుందాం. అసలు బండ ఎందుకు కొట్టబడింది? ఏమండి, ఈ బండ ఎందుకు కొట్టబడింది? ఇశ్రాయేలీయుల దేవుడు 430 సంవత్సరాల ఐగుప్తు దాసత్వములో నుండి, మోషే నాయకత్వములో నుండి విడిపించి వాగ్దాన దేశానికి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు వారు సీను అరణ్యము నుండి రెఫీదీమునకు రాగా వారికి త్రాగుటకు నీళ్లు లేకుండా ఉన్నాయి. ఎక్కడ నుండి? సీను అరణ్యము నుండి రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చేటప్పటికీ వారికి ఏం దొరకడం లేదు? త్రాగడానికి నీళ్లు దొరకలేదు. ఎడారిలో మాకు త్రాగడానికి, చూడండి ఆ మాటలను కూడా మనం గమనించవచ్చు. 17వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో, వినండి, వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఇశ్రాయేలీయుల ప్రయాణం సాగుతూ ఉంది. ఐగుప్తు బానిసత్వములో నుండి, దాసత్వములో నుండి 430 ఏండ్ల ఈ దాసత్వములో నుండి వారు విడిపించబడిన తరువాత సీను అరణ్యము నుండి బయలుదేరి రెఫీదీము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు వారికి త్రాగుటకు నీళ్లు లేనందువలన వారు ఏం చేస్తూ ఉన్నారు? అయ్యా, మమ్మల్ని ఇక్కడ చంపుటకు ఇక్కడికి తీసుకొచ్చావా అంటున్నారు. చూడండి అక్కడ వ్రాయబడినటువంటి మాట, వారు వాదిస్తూ ఏం చేస్తున్నారటండి? వాదిస్తూ. ఎవరితో వాదన? అమ్మా, మోషే గారితో వాదన. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలను మనం గమనించిన వారమైతే వీరు ఇంతలోనే ఎందుకు తప్పిపోయారు? వీరితో దేవుడు ఎలాగా ఉన్నాడు అంటే పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా నడిపిస్తూ ఆకాశము నుండి మన్నాను పూరేళ్లను కురిపించి పోషిస్తూ వాగ్దాన భూమికి నడిపిస్తూ ఉన్నటువంటి దేవుడు, ఇంత చేసినటువంటి దేవుడు వీరికి ఎడారిలో నీళ్ళు ఇవ్వలేడా? వీరికి ఎడారిలో నీళ్ళు ఇవ్వలేడా? అయ్యా, ఇదిగో పగలు ఎండ దెబ్బ మనకు తగలకుండా మేఘస్తంభముగా ఉన్నాడు దేవుడు. రాత్రి వెన్నెల దెబ్బ మనకు తగలకుండా, చీకటి వలన మనం భయభ్రాంతులము కాకుండా, ఏ విష జంతువులు మన జోలికి రాకుండా దేవాతి దేవుడే అగ్ని స్తంభముగా ఉన్నాడు.
ఇదిగో మనం తినుటకు ఆహారాన్ని పరలోకపు వాకిళ్లను విప్పి ఆకాశపు మన్నాను మనకిచ్చాడు. ఏమండి, ఇంత చేసినటువంటి దేవుడు, మనకు మాంసాహారాన్ని పూరేళ్ళనిచ్చినటువంటి దేవుడు త్రాగుటకు నీళ్ళు ఇవ్వలేడా? ఎందుకు సనగాలి? ఎందుకు వాదించాలి? ఏమండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, వారు వాదిస్తూ, ఎవరితో? మోషే గారితో వాదిస్తూ ఉన్నారు. వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే కీర్తనాకారుడు ఈ మాటను చక్కగా వ్రాస్తాడండి. 106వ కీర్తన 13వ వాక్యాన్ని మనం గమనిస్తే, అయినను వారు ఆయన కార్యములను, ఏమండి ఎంత టైం పట్టింది వీరికి చూడండి. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు చేసిన కార్యాలను మరచిపోయారు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినటువంటి దేవుణ్ణి మరచిపోయారు. ఎర్ర సముద్రములో ఐగుప్తీయులను నాశనము చేసిన దేవుణ్ణి మరచిపోయారు. మారా జలములను మధురముగా చేసినటువంటి దేవునిని మరచిపోయారు. వాక్యం చెప్పబడుతూ ఉన్నటువంటి మాట అదే. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టలేకపోయిరి. ఏమండి, ఏం చేశారట ఇశ్రాయేలీయులు? ఆయన కార్యములను మర్చిపోయారు. నేటి దినాన కూడినటువంటి మనం ఈ వాక్యాలను ఎందుకు ధ్యానం చేసుకుంటూ ఉన్నాము అంటే, దేవుని ప్రజలముగా ఉన్నటువంటి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం, ఎలాగా ఉన్నామో మనలను మనమే సరిచూచుకునే వారంగా ఉండాలి. వాక్య భాగం చెబుతూ ఉంది, ఇశ్రాయేలీయులు దేవుని కార్యాలు మర్చిపోయారు. మరి నీవు నేను దేవుని చేస్తున్నటువంటి ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకునే వారంగా ఉన్నామా? ఆయన చేసినటువంటి మేళ్లను జ్ఞప్తికి తెచ్చుకునే వారంగా ఉన్నామా? స్మరించుకునే వారంగా ఉన్నామా? ఆ మేళ్లను ధ్యానించే వారంగా ఉన్నామా? ఎలాగా మనం ఉన్నామో మనకు మనమే ఆలోచన చేసుకునే వారంగా ఉండాలని దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెం ఆలోచన చేయగలిగిన వారమైతే, ఇశ్రాయేలీయులు మోషే గారి మీద వాదిస్తూ ఉన్నారు. రెండవదిగా 17వ అధ్యాయం 2వ వచనములో చూడండి, వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగుగా, మోషే మీరు నాతో వాదింపనేలా అయ్యా, మీరు నాతో ఎందుకు వాదిస్తూ ఉన్నారు? అంతేకాకుండా రెండవదిగా యెహోవాను శోధిస్తూ ఉన్నారు. వాదిస్తూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొంచెం 16వ అధ్యాయము 3వ వచనాన్ని 2వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు, చాలండి వాదించారు, శోధించారు, సనిగారు. ఇంకా 3వ వచనం, ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడి నుండి తోడుకుని వచ్చితిరని అనగా. అంటే ఏం చేస్తూ ఉన్నారండి మోషే గారిని? విన్నారా? ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ నిందిస్తూ ఉన్నారు, నిందను మోపుతూ ఉన్నారు. అయ్యా, మేము అక్కడ వండుకొని తిన్నప్పుడు మేము ఎందుకు చావలేదు? అక్కడ వండుకొని మేము తింటూ ఉన్నాం కదా. ఒకే భాగాన్ని కొంచెం ఆలోచన చేయగలిగిన వారమైతే, మోషే గారి మీద వాదనకు దిగారు, శోధిస్తూ ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, అంతేకాకుండా నిందిస్తూ ఉన్నారు. ఏమండి, మోషే గారిని ఏం చేస్తూ ఉన్నారండి వీరు? నిందిస్తూ ఉన్నారు. నిందించడమేనా? కాదు. ఇంకా మనం వాక్యాన్ని చూస్తే 4వ వచనములో రాయబడినటువంటి మాట, అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, అయ్యా ఈ ప్రజలను నేనేమి చేయుదును? అయ్యా వీరు నన్ను ఏం చేస్తారో తెలుసా? కొద్దిసేపు ఉంటే రాళ్ళు తీసుకుని నన్ను కొడతారు. ఏమండి, ఏమంటున్నాడండి?
మోషేను రాళ్ళు రువి చంపడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. ఎవరట? ఇశ్రాయేలీయులు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, అయ్యా వాదిస్తే, సనిగితే, శోధిస్తే, నిందను మోపితే, రాళ్ళు తీసుకుని రాళ్ళు రువి కొడితే మోషే గారు ఈ 30 లక్షల మంది యొక్క దాహాన్ని తీర్చగలడా? ఏమండి, తీర్చగలడా? ఇన్ని లక్షల మంది యొక్క దాహాన్ని ఎలాగ తీర్చగలడు? ఇటు చుట్టూ ఎటు వైపు చూసినా కూడా త్రాగుటకు ఎక్కడా కూడా నీరు అనేటివి లేవు. ఏం చెయ్యాలి? అయ్యా, ఈ మారా ప్రాంతం అంటే అవి త్రాగడానికి వీలు లేకపోయినా నీళ్లుగా ఉన్నాయి. ఏమండి, అయితే ఈ అరణ్యములో వీరికి త్రాగడానికి ఎక్కడా కూడా నీళ్లు లేవు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వారి దాహాన్ని మోషే ఎట్లా తీర్చగలడు? అది ఈ అరణ్యములో. దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, అయ్యా ప్రతి మానవుని యొక్క జీవితాలలో కూడా ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు అనేటివి వస్తూ ఉంటాయి. ఏమండి, మనం నేటి దినాన అయ్యా మోషే గొప్ప నాయకుడయ్యా, మోషే గొప్ప దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకస్తుడు, మోషే ఒక రాకుమారుడు, మోషే గారికేమి ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి నాయకుడు అని ఇన్ని గొప్ప గొప్ప మాటలు మనం మోషే గారి గురించి వింటూ ఉన్నాం, ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ చూస్తే మోషే గారు ఈ మాటలు, ఏమండి, ఈ మాటలన్నిటినీ కూడా అనిపించుకున్నటకు ఎలా సిద్ధపడుతూ ఉన్నాడో, వాదనకు దిగినా, తిరుగుబాటు చేసినా, ఆయన మీద సనిగినా, ఆయన మీద నిందలు మోపినా, రాళ్ళు రువ్వాలనుకున్నా, ఏమండి ఎవరికి వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉన్నాడు? దేవుని దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే దేవదేవుడు నేటి దినాన మోషే గారి ద్వారా నేర్పుతూ ఉన్న మాట ఒకటే, అయ్యా ఎంత క్లిష్టమైన పరిస్థితులు నీకు ఎదురుగా ఉన్నా, ఏమండి ఒకే ఒక్క మోషే 30 లక్షల మందికి జవాబు చెప్పాలి. ఏమండి, చెప్పగలడా? చూడండి, ఇంతమందికి జవాబు చెప్పాలి అంటే ఆయన వల్ల ఎప్పటికీ కాదు. ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటి అంటే, మోషే వెంటనే దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అమ్మ, ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేటి దినాన దేవదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నమాట, మీ జీవితాలలో, మన జీవితాలలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా, ఏమండి సనిగే వారముగా, గొనిగే వారముగా, నిందలు మోపే వారముగా, ఇంకా అవమానకరంగా మాటలు మాట్లాడే వారముగా ఉండక ప్రభు తట్టు తిరిగి జవాబు పొందుకునే వారంగా ఉండాలి. ఇది మోషే గారు మనతో మాట్లాడుతూ ఉన్న మాట. వాక్యాన్ని మనం గమనించిన వారమైతే ఇన్ని లక్షల మంది మోషేని నిందించిన, అవమానించిన, హేళన చేస్తూ ఉన్నా, రాళ్ళు రువి కొట్టి నిన్ను చంపుతామని అంటూ ఉన్నా, ఈయన మాత్రం ఎవరి తట్టు చూస్తూ ఉన్నాడు? దేవుని తట్టు చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీకు ఎదురయ్యే ఎటువంటి పరిస్థితులైనా సరే నీవు పరిస్థితుల వైపు చూడకుండా ప్రభు వైపు చూచే వాడవుగా నీవు ఉండాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే చూడండి, అక్కడ నిర్గమకాండము 17వ అధ్యాయము 4వ వచనములో రాయబడిన మాట, అప్పుడు మోషే, చాలండి, ఏమండి అప్పుడు మోషే ఏం చేస్తూ ఉన్నాడు? అమ్మ అందరూ చెప్పండి, ఎవరికి మొరపెడుతూ ఉన్నాడు? దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అయ్యగారు కూడా మన కీర్తనలో ఒక మాట రాశారు, బహుగా ప్రార్థన చేయోడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయోడి
బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిలో కీడును గెల్వోడి దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడే, దేవునికెప్పుడు మహిమ కలుగా నీయుడే. చూడండి, వాక్య భాగంలో చెప్పబడుతున్న మాట, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు తట్టు తిరిగి ప్రార్థన చెయ్యి. అయ్యా, నీవు బహుగా ప్రార్థన చేస్తే బలాన్ని సంపాదించుకుంటావు. ఈ బలాన్ని బట్టి కీడుని గెలవగలుగుతావు. ఈ కీడును గెలుచుటను బట్టి దేవునికి మహిమ. వాక్యాన్ని మనం గమనిస్తే ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనం, దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అవండి అయ్యా, దేనిని గూర్చి కూడా ఏం పడద్దట అమ్మా? అందరూ చెప్పండి, దేనిని గూర్చి కూడా చింతపడకూడదు. వాక్యం చెబుతూ ఉంది, దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. పరిస్థితులు ఎలాంటివైనా కూడా నీవు చింతపడద్దు. దేనిని గూర్చి కూడా చింతపడకుడి గాని ప్రతి విషయములో, ఏమండి, సంతోషమా ప్రార్థన చెయ్యి, బాధ కలిగిందా ప్రార్థనే చెయ్యి, ఇబ్బందులో ఉన్నావా ప్రార్థన చెయ్యి, ఇంకా నీవు కష్ట పరిస్థితుల్లో నీవు ఉన్నావా అయినప్పటికీ నీవు ప్రార్థనే చెయ్యి అంటూ ఉన్నాడు. వాక్య భాగాన్ని మనం చూస్తే, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను తెలియచేయుడి, దేవునికి తెలియచేయుడి. వాక్య భాగాలను మనం గమనిస్తే దేవదేవుడు అంటున్నాడు, మోషే గారు చేసిన పని కూడా అదే. విసిగిపోలా. ఏమండి, ఎవరిని చూసి? ఈ ప్రజలను చూసి విసిగిపోలా. ఎందుకు నేను వీరిని ఎందుకు తీసుకుని వచ్చానురా అని అనుకోలా. ఇబ్బంది పడడం లేదు, కష్టపడడం లేదు, అవమానాన్ని భరిస్తూనే, నిందను మోస్తూనే, శ్రమను అనుభవిస్తూనే దేవుని తట్టు తిరిగి దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అయ్యా, త్రాగుటకు నీళ్లు కావాలి. ఏం కావాలి? త్రాగుటకు నీళ్లు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించిన వారమైతే వాక్య భాగాలను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవాతి దేవుడు చేస్తూ ఉన్నటువంటి పని, మోషే గారు ఎప్పుడైతే మొరపెట్టారో మోషే గారికి దేవుడు జవాబిస్తూ ఉన్నాడు. ఏంటి జవాబు? 6వ వచనం, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద, అమ్మా దేవుడు చెబుతున్న మాట, నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలీయుల పెద్దల ఎదుట, కన్నుల ఎదుట అట్లు చేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు మరణకరమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఏమండి, ఎలాంటి స్థితి ఇది? వారికి మరణకరమైనటువంటి స్థితి. ఈ నీళ్లు వారికి ఇంకొక రోజు లేకపోయాయి అనుకోండి, వారు ఏ విధంగా ఉండేవారో. అసలే అరణ్యంలో ఉన్నారు. అసలే ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నారు. అంతేకాకుండా వారు ప్రయాణం అవుతూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి? ఊరకనే ఒక దగ్గర కూర్చొని, అమ్మా ఒకే దగ్గర కూర్చొని ఉంటే ఒక 10 గంటల సేపు అయినా నీళ్లు త్రాగకుండా ఉండగలం. కానీ ప్రయాణం చేస్తూ, అది అరణ్యములో నడుస్తూ
మరి ఈ యొక్క ఉదయకాలము ఏ విధంగా వారు ఉన్నారో, వీరి పరిస్థితి ఎలాగా ఉందో 6వ వచనములో, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని. చాలండి. ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు కొట్టబడిన బండ. ఏమండి, ఎవరిని రక్షించడానికి? ఇశ్రాయేలీయుల సర్వ సమాజాన్ని రక్షించడానికి కొట్టబడినటువంటి బండ. ఈ బండ ఎవరండి? క్రీస్తే. ఈ బండ ఎవరు? క్రీస్తే. ఈ బండ, ఈ మాటలను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాటను ఒకటి జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఇశ్రాయేలీయులు దాహంతో చనిపోకుండా వారి రక్షణకు ఆధారమైన ఈ బండ. అందుకే ఈ బండను రక్షణ బండ అంటాం. రక్షణకు ఆధారమైనటువంటి బండగా పిలుస్తాం. కీర్తనాకారుడి మాట రాస్తూ 89వ కీర్తన 26వ వచనం, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని. ఏమంటూ ఉన్నాడు? అయ్యా, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు మొరపెడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వమానవుల రక్షణార్థమై ఈ లోకానికి బండగా వచ్చినటువంటి క్రీస్తు అని అభిషక్తుని కొట్టుటకు మానవులకు ఎంతో ఇష్టమైందటండి. మానవులకు ఎంతో ఇష్టమైంది, ఎంతో ఇష్టం చూపిస్తూ ఉన్నారు. అయితే పతనమైన మానవ స్వభావం పవిత్ర దేవునిపై కురిపించిన ద్వేషాగ్ని, ఇది సత్యంపై అసత్యానికి ఉండే ద్వేషం అంటూ, మంచితనంపై చెడుతనానికి ఉండే ద్వేషం అంటూ, న్యాయంపై అన్యాయానికి ఉండేటువంటి, పవిత్రానికి పాపానికి ఉండేటువంటి ప్రతి మాటలను కూడా ఈ విధంగా తెలియచేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, కొట్టబడుతూ ఉన్నది ఏంటి అంటే క్రీస్తు అనేటువంటి బండ. కొట్టబడుతూ ఉన్నది క్రీస్తు అనేటువంటి బండ. ఈ బండ వివరం మరొక దినాన్ని నేర్చుకుందాం. వాక్య భాగములో రాయబడినటువంటి ఒకే ఒక్క మాట, వారు దాహంతో బాధపడుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా సనుగుతూ వాదిస్తూ వారు ఇబ్బందికరంగా ఉంటే మోషే గారు చేసినటువంటి పని, దేవునికి మొరపెట్టాడు. ఏం చేశాడండి? దేవునికి మొరపెట్టాడు. అయితే ఈ బండ క్రీస్తై ఉన్నాడు. ఈ బండను కొట్టుట ఇశ్రాయేలీయులకు, మోషేకు ఇదంతా కూడా ఎలాగా ఉంది అంటే ఇష్టమాయనో. అలాగుననే క్రీస్తు అనేటువంటి బండను కొట్టుట కూడా ఈ మానవులందరికీ ఏమైందట? ఇష్టమైంది. ఏమైందటండి? ఇష్టమైంది. చూడండి, అసలు ఆ బండను కొట్టింది ఎవరు? అసలు ఎందుకు కొట్టారు? దాన్ని ఈ విధంగా కొట్టబడుటలో ఉన్నటువంటి అంతరార్థము ఏంటి? దేవుడు ఎందుకు ఈ విధమైనటువంటి మాటలను తెలియచేస్తూ ఉన్నాడు? ఈ బండను సాదృశ్యంగా ఎందుకు చూపిస్తూ ఉన్నాడు? ఈ బండను కొట్టగా ఏ విధముగా నీరు కారిందో, అక్కడ క్రీస్తు అనేటువంటి ఆ బండను కొట్టగా రక్తము కాళ్ళువలుగా కారుతూ ఉంది. అయితే ఈ బండలో నుండి వచ్చినటువంటి నీటితో మరణించవలసినటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా రక్షించబడ్డారు. క్రీస్తు అనేటువంటి బండలో నుండి వచ్చినటువంటి రక్తపు ధారతో సర్వమానవాళి రక్షించబడుతూ ఉంది. వీటి యొక్క వివరం కూడా నేర్చుకుందాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన ఏ పరిస్థితుల్లో నీ ఉన్నా కూడా చేయవలసింది ఒకటే, ప్రార్థన. ఏం చేయాలండి? అందరూ చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన. నీ కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఇబ్బంది కలిగినా, నీవు నష్టపోయినా, నీవు శ్రమను అనుభవిస్తూ ఉన్నా, సమస్యల్లో నీవు చిక్కుకున్న పరిస్థితులు ఎలాంటివైనా సరే
నీవు ఎవరి తట్టు తిరగాలి? ఆయన తట్టు తిరిగితే జవాబు ఇవ్వగలిగిన వాడు ఆయనే. మనకు మన యొక్క సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలిగినటువంటి వాడు ఆయనే. కాబట్టి అలాగున జీవించు భాగ్యము దేవదేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభువా. దేవా, మీరే నైనా మోషే గారిలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణాన్ని మీరు మాకు తెలియచేశారయ్యా. అయ్యా, ఇశ్రాయేలీయులు ఆయన మీద వాదిస్తూ ఉన్నా, సనుగుతూ ఉన్నా, నైనా రాళ్ళు రువి చంపాలనుకుంటూ ఉన్నా, ప్రభువా నీ తట్టు తిరిగి ఏ విధముగా నీకు మొర్రపెట్టాడో అలాగునని మేము కూడా లోకము వైపు చూడక, లోకాశల వైపు చూడక, లోకములో ఉన్న వారి వైపు చూడక నీ తట్టు తిరిగి రక్షణ పొందే భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతా, మరణాతా, మరణాతా. దేవదేవుడే మనందరిని దీవించునుగాక. ఆమేన్.